జై బాబా. జై బాబా. ఒక పావు గంటలో మనం హారతి ఇచ్చుకున్నాం. మెహర్ బాబా యొక్క హారతి కార్యక్రమాన్ని మనం తీసుకుని పావు గంటలో రాంబాబు గారు సతీమణి ఇద్దరు కూడా రావాలి, హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఈ లోపల చిన్న అవగాహన చేసుకుందాం. మధ్యాహ్న కార్యక్రమాలు కూడా ప్రవర్తన జరిగినట్టుగా అనిపించాలి కాబట్టి ఈ చిన్న అవగాహన చేసుకుని ఒక విషయాన్ని చదువుకుందాం. రెండు అందరూ పైకి వచ్చేయండి ఎవరన్నా పొందండిగా. మెహర్ బాబా వారు బాబా ఏం చెప్పారంటే, అది చూడండి, డోంట్ వరీ బీ హ్యాపీ అన్నారు. వరీ ఎందుకు అవుతున్నారు అంటే మానవులు తెలియకుండానే దుఃఖాలు అనిపిస్తున్నారు, కష్టాలు అనిపిస్తున్నారు, బాధలు అనిపిస్తున్నారు. అందుచేత ఇప్పుడంతా కూడా అనుభవించేటువంటి ఆ బాధలకు గురయ్యి అందరూ కూడా ఏం చేయాలి ఎలాగా అని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, దుఃఖానుభవంతో ఉన్నారు. అందుకని దానికి చిన్న అవగాహన గురుదేవులు ఇచ్చినటువంటి అవగాహన ఏమిటంటే, దుఃఖానుభవం నుండి బ్రహ్మానుభవం. దానికి మెహర్ బాబా ముందుగానే తెలియజేశారు. ఈ కష్టాలన్నీ కూడా నేను ఇచ్చిన వరాలుగా స్వీకరించు అన్నారు. కష్టాలని తీసేయమని అందరూ అడుగుతారు. నేను కష్టాలని బాధల్ని అన్ని తీసేయడానికి నేను రాలేదు. కష్టాల వలన బాధల వలన నువ్వు బ్రహ్మానుభవాన్ని పొందవచ్చు, నన్ను చేరడానికి ఇవి మెట్లుగా స్వీకరించు అన్నారు. కష్టాలు బాధలు ఒక్కడైనటువంటి ఆ పరమాత్మని, నీలో అంతర్యాముగా ఉన్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి చేరడానికి ఉద్దేశించబడినవే ఈ కష్టాలు బాధలు అనేటువంటిది మనం గుర్తించుకోమని చెప్పారు బాబా. అది అందరికీ ఇవ్వబడదట, నా ప్రీతమ బిడ్డలకు మాత్రమే అది ఇవ్వబడుతుంది. మీ ఎడల అవ్యాజమైన ప్రేమ వలన నేను ఈ బాధలో కష్టాలు మీకు పడినా నేను చేసే సహాయం ఏంటంటే ఆ బాధల నుంచి కష్టాల నుంచి కూడా నీకు ఆ బాధ తెలియకుండా చేస్తాను అన్నారు. ఇప్పుడు నా నామాన్ని స్మరించడం వల్ల, ఉదాహరణకి ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, కుట్లు వేసేటప్పుడు కానీ ఆ బాధ ఆ సరుకు మనకు తెలియకుండా ఉండడం కోసం వర్తిస్తూ ఉంటారు. అందుచేత నా నామాన్ని స్మరించడం ద్వారా కష్టాలని బాధల్ని అధిగమించేటువంటి శక్తిని సామర్థ్యాన్ని నేను అందులో నా నామస్మరణంలో నీకు లభిస్తుంది అని తెలియజేశారు. అందుచేత ఇక్కడ చదువుకోవడానికి దుఃఖానుభవంలో ఉన్న వ్యక్తికి ఆనందానుభూతి ఎలా లభిస్తుంది? శాస్త్రములు వదిలివేయడం ద్వారా, ఆశలు కోరికలు కలిగి కల్పిత దేవాలను ఆరాధించడం ద్వారా, ఉగ్ర పంచాగ్ని తపస్సుల ద్వారా ఆనందానుభూతి లభించదు. ఇక్కడ మనం ఈ బాధలు ఉన్నాయి కదా, ఇది తప్పించుకుందామని ఎవరెవరు ఏది చెప్తే అక్కడికి పరుగులెడుతూ ఉంటాం. అనేకమైనటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఆయన కదని ఈయన కదని ఆయన రకరకాలుగా మార్చుకుంటూ అనేక రకాల గుంజీలు తీస్తూ ముందు దేవుని ఆ సహాయం పొందడం కోసం, కష్టాలని అధిగమించడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కోరిక అనేటువంటిది ఎప్పుడైతే ఉన్నదో, కోరిక వెనకాల ఏముంటుందండి అంటే ఆశలు, కోరికల ఆశల వల్లే నువ్వు దుఃఖాన్ని అనిపిస్తున్నావు అన్నారు బుద్ధ భగవానుడు. అంచేత కోరిక అనేటువంటి దానికి రెండు ఫలాలు ఉంటాయట. ఎప్పుడైతే నువ్వు కోరుకున్నావో అందులో ఒకటి మంచి, అది సుఖము, రెండోది దుఃఖము అని. నువ్వు సుఖాన్ని కోరుకుంటే దుఃఖం కూడా నీ చేతిలో వచ్చి పడుతుంది. నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని వెనకాల వెనంటే సుఖం ఉంటుంది. అంచేత సుఖ దుఃఖము రెండు భ్రాంతి, రెండు భ్రమ, రెండు కూడా లేనివే. అంచేత సుఖ దుఃఖాలకు అతీతుడిగా చేస్తాను, నా నామాన్ని స్మరించు, నన్ను ప్రేమించు అన్నారు. అందుకని ఇక్కడ ఏమంటే, మరియు ప్రపంచ భోగభాగ్యముల ద్వారా, సంపదల ద్వారా వ్యక్తి నిజమైన ఆనందాన్ని, శాంతిని పొందలేడు. ఇప్పుడు మనకి సంపదలు ఉన్నాయి కదా, ఈ సంపద ద్వారా డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకోవడం నిజం కాదు. డబ్బున్న వాడు కూడా బోడు బాధలు ఉన్నాయి. అందుచేత ధనం వల్లనే నీకు సుఖం లభించదు, అంచేత కేవలము ధనం వల్లనే లభించదు అని తెలియజేస్తున్నారు. భోగభాగ్యాలు ఇవన్నీ ఏంటంటే అనారోగ్యాలకి, అనేక రకాల తగాదాలకి, అనేక రకాల బాధలకు కూడా గురి చేస్తూ ఉంటుంది. కానీ డబ్బు వల్ల నీకు కష్టాలు పోతాయని కాదు, కానీ డబ్బున్నా సరే నీవు నిజమైన ఆనందాన్ని పొందలేమని తెలియజేస్తున్నారు. ఇతర మతముల వారు, సాంప్రదాయస్తులు బ్రహ్మానందాన్ని స్వర్గానుభవం అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇతర మతస్థులు కూడా చాలా మంది
స్వర్గం స్వర్గం, నీకు స్వర్గంలో ఒక చోటు ఉంది, నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి మార్గం అని తెలియజేస్తూ ఉంటారు. మెహర్ బాబా దగ్గరికి ఒక మహమ్మదీయుడు వచ్చాడట, బాబా శిష్యుడే. అందరూ కూడా తను తిడుతున్నాడట, నువ్వు మన మతాన్ని విడిచిపెట్టేసి నువ్వు ఎక్కడో నీ గురువుని ఎవరినో మెహర్ బాబాని ఆశ్రయించావు, అందుచేత నువ్వు అనవసరంగా దుఃఖాలు పాలవుతావు, నికృష్టుడిగా నువ్వు మతభ్రష్టుడు అయిపోతున్నావు, అందుచేత అందరూ కూడా విమర్శించారట అతను, ఆ ముస్లింని. అప్పుడు ఏం చేశారంటే బాబా దగ్గరికి వచ్చాడట, బాబా ఇలా అంటున్నారు అన్నారట. మరి నువ్వేమని చెప్పావు అన్నారట. ఏమని చెప్పడం అంటే ఏదో చెప్పాడు, ఎలాగని నేను బాబాని ఆశ్రయించాను, నాకు అది ఇష్టం అని ఏదో చెప్పాడట. అలా కాదు, నువ్వేమంటే నేను ముందే చెప్పాను నీకు, స్వర్గము నరకము అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థితిలో బాబా నన్ను ఉంచుతాను అని చెప్పబోయేవా అన్నారు. అంచేత స్వర్గ నరకాలకు అతీతమైన స్థితిని నీకు అందిస్తానని తెలియజేశారు బాబా. అంటే స్వర్గము నరకము, స్వర్గం అంటే బంగారు సంఖ్యలు, నరకం అంటే ఇనుప సంఖ్యలు. అంచేత పుణ్యము పాపము, పుణ్యం వల్ల స్వర్గం లభిస్తుంది, స్వర్గము అంటే బంగారు సంఖ్యలు అది బంధిస్తుంది, నరకం అంటే బాధలు అన్నీ కూడా అది బంధిస్తుంది. అంచేత రెండు కూడా నీకు బంధరహితమైనటువంటి అనుభవం నీకు కావాలంటే నీలో ఉన్నటువంటి అంతర్యాముగా నన్ను గుర్తించు, స్వీకరించు, నా నామను స్మరించు, నా కోసం తప్పించు, ఆ తపన యొక్క ఆధిక్యతలో నన్ను ప్రేమించు, నా ప్రేమ యొక్క ఆధిక్యతలో నిన్ను నువ్వు కోల్పోవాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు కోల్పోయావో నీలో ఉన్న నేను జాగృతం అవుతానని తెలియజేశాడు. మనం చరిత్రను పరిశీలిస్తే మహాత్ములంతా బ్రహ్మానందాన్ని దుఃఖానుభవం ద్వారానే పొందారు. ఎవరు కూడా, కబీర్ అంటాడు, నవ్వుతూ నాథుడు చేరినోడు ఎవరో లేరన్నారు ఆయన. నవ్వుతూ దేవుడు చేరినోడు ఎవడు లేడు, ఎవడు చేయడు, ఏడుస్తూనే చేరారు. అంచేత నువ్వు దేనికోసం ఏడాలి, దేవుడి కోసం ఏడాలి, కానీ ఆస్తిపాస్తుల కోసం, బాధల కోసం, వాటి కోసం, ఇంటి కోసం ఏడకూడదు. అంచేత నీ ఏడుపు దేనికోసం ఉండాలంటే దేవుడి కోసం ఏడాలి, దేవుడి కోసం తప్పించాలి, దేవుడిని పొందాలనేటువంటి ఆర్ద్రత కావాలి నీకు. అంచేత దైవాని కోసం నువ్వు పరితపించు అని తెలియజేశాడు. అందుచేత మనం అన్నిటి కోసం ఉంటుంది కానీ దేవుడి కోసం తప్పించు. తపన అంటున్నాం, ఒక గురువుగారి దగ్గర తపన అని గురువుగారు చెప్పారట. తపన అంటున్నావు, తపన అంటే ఏమిటి గురువుగారు అన్నాడట. మరి ఏం చెబుతాడికి అర్థం అవుద్ది. సరే రానాయన అని ఒక ప్రవాహంలో తీసుకెళ్ళాడట, ఒక కాలంలోకి తీసుకెళ్ళి నెత్తిమి చేపెట్టి ముంచాడట. అని ముంచుతుంటే గురువుగారు నాకు ఏదో అనిపించేస్తున్నారు, ముందు ఆనందపడ్డాడు. తీరా ముంచిన తర్వాత ఒక నిమిషం లేట్ చేశాడు, చేయి తీయకుండా. ఆ లోపల గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయి కొట్టుకుంటున్నాడు లోపల నుండి, తల అటు తిప్పుతూ ఊపిరాటలేదు. ఈ లోపల పాపం పరిస్థితి అప్పటి వరకు ఉంచాడు గురువు గారు, ఆ పరిస్థితిని గమనించి కావాలని చేయి తీస్తాడట. అప్పుడు ఒక్కసారిగా పైకి లేచి ఆయాసపడుతూ, అమ్మ గురుదేవా ఏంటి ఇలాగా ఏమైంది అయినా లోపల అన్నాడట. ఏమవుతుంది బాబు, గాలి ఆడక చాలా ఇబ్బంది పడిపోయాను, ఉక్కిరి బిక్కిరి అయిపోయాను, ఇంకొక నిమిషం అయితే నేను అలాగే వెళ్ళిపోదురండి అన్నాడట. అప్పుడు గురువుగారు అన్నారట, అదే తపనంటే, నువ్వు ఎప్పుడైనా నీ లోపల దేనికోసం తప్పించావు, గాలి కోసం అండి బాబాయ్ అన్నాడట. అంటే గాలి కోసం నువ్వు ఎలాగైతే తప్పించావో అలాగే భగవంతుని కోసం నువ్వు ఎప్పుడైనా తప్పించావా అని అడిగాడు. హాయిగా ఏసీలో కూర్చొని బాబానామం చేసుకుంటే అన్ని ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం, దేవుని ధ్యానం చేసుకోవడం కాదు. అన్ని అనుకూల పరిస్థితుల్లో దైవాన్ని ఆరాధించడం కాదు, అననుకూల పరిస్థితుల్లో కూడా దైవాన్ని ఆరాధిస్తూ చలించినటువంటి ఆ స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి అని తెలియజేశారు. ఇంకోటి చెప్పారు, తపన అంటే ఏంటంటే చెరువులో చేప గట్టు మీద పడిందట. గట్టు మీద పడిన చేప ఏం చేస్తుంది, నీరు కోసం ఎలాగైతే పరితపిస్తుందో అలాంటిది నీవు పరితపించినట్లయితే దైవం నీకు అందుబాటులోకి వస్తారు, నీ అనుభవానికి వస్తారని చెప్పారు. ఇంకా ఏంటంటే సత్యానుభవం, ఈ దుఃఖానుభవములు అనే వాటిని ఉనికి లేదు. అమ్మ ఇలాగనండి, ఒక్క నిమిషం ప్రశాంతంగా పావుగంటలో చేసుకుని మన దుఃఖాన్ని నుంచి ఆనందానుభవంలోకి వెళ్ళిపోదాం, ఆ దివ్యానందంతో ఇంటికి చేరదాం, అది స్థిరంగా శాశ్వతంగా ఉండేలాగా బాబాను కోరుకుందాం. బాబా ఈ శాశ్వతమైన ఆనందం నాకు కావాలి, అందుకే నీ దగ్గరికి చేరాను. నువ్వు శాశ్వతుడు కాబట్టి, ఆనంద స్వరూపుడు కాబట్టి, అనంత శక్తి జ్ఞానంద స్వరూపుడు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి, నాకు ఏది కావాలో నీకు తెలుసు కాబట్టి ఆ ఇచ్చేది ఏదో ఇప్పుడే ఇచ్చేయి, ఈ దుఃఖాన్ని పోగొట్టు అంటే దుఃఖాన్ని పోగొట్టడానికి అది లేదు కదా అన్నారు. ఇప్పుడు తాడుని చూపించి ఇది పాము నువ్వు భ్రమిస్తున్నావు, అది నాకు తాడని తెలుసు, మరి నేను దాన్ని ఎలా కొట్టగలను? అందుచేత నువ్వు పామని నువ్వు అనుకుంటున్నావు, తాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ రహస్యం నాకు తెలిసిపోయింది కాబట్టి. దుఃఖం అని నువ్వు అనుకుంటున్నావు, ఈ దుఃఖమే ఆనందం అని నేను అనుకుంటున్నాను. ఆ దుఃఖం ద్వారా నువ్వు తరిస్తావని నాకు తెలుసు. ఆ తరింపు చేసేటువంటి ఏ అనుభవం అయితే ఉన్నదో ఆ అనుభవం ఇవ్వడానికి నీకు వచ్చానన్నారు. అందుచేత ఏ విధంగా అనుభవం అది
దుఃఖానుభవాన్ని అధిగమించడం అంటే, దుఃఖమును అధిగమించడం అంటే అర్థం దాన్ని ఇగ్నోర్ చేయడమే, తేలిగ్గా తీసుకోవడమే. ఇంకోటి కూడా చెప్పారు, సులువైన ఉపాయం చెప్పారు. ఈ దుఃఖాన్ని అనిపించేది ఎవరు? నాలో అంతర్యాముగా ఉంటే నీవే కదా అనిపిస్తున్నావు, నాకేం సంబంధం లేదని చేతులెత్తేస్తావు అనుకో, ద్రౌపదిలాగా నువ్వు నాకేం సంబంధం లేదు, ఈ దుఃఖంతో నాకు ఎట్టి సంబంధం లేదు, ఈ బాధతో నాకు ఎట్టి సంబంధం లేదు, నీటి ముంచినా ఏం చేసినా నీదే భారం అనేటువంటి అచంచలమైనటువంటి పట్టుదలతో, దీక్షతో ఆయనకు అంకితం అయిపోయావా? ఇక నీ బాధలన్నీ, నీ సమస్యలన్నీ నీలో అంతర్యామ పురుషుడైనటువంటి ఆ దేవాది దేవుడే స్వీకరిస్తాడు. ఆయనే తరిస్తాడు, ఆయనే ప్రయాణం చేస్తాడు, ఆయన స్వీయ అనుభవాన్ని ఆయనే పొందుతాడు. మనందరం ఆత్మానుభవం అంటున్నాం. ఆత్మ అంటే దేవుడు కదా, దేవుడు అంటే లోపల ఉన్నాడు కదా. ఆ ఉన్నటువంటి ఆత్మని, అనుభవాన్ని ఎరుకుతో అనిపించడమే ఆత్మానుభవం. ఇప్పుడు నువ్వు అన్నది నేను అనే శివప్రసాద్ అయినా XYZ ఎవరైతే ఆ పేరుతో వ్యవహరిస్తున్నా, ఇదంతా వేసుకున్న బురక కేవలం ఒక మాస్క్ అంతే. ఇప్పుడు మన కరోనాలో మాస్క్ వేసుకుంటారు, ఎవరెవరో ఏమీ తెలిసేది కాదు, అంతే కదండి. మరి మాస్క్ వేసుకుంటే తెలుస్తుందా? అప్పుడు మాస్క్ తీసుకునేటప్పటికల్లా మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ మనం ఉపాధులకు తాదాత్మ్యం చెందిపోయి నేను నాది నావారు, వీడు మావాడు, ఆడు ఇది ఇదని ఈ తాదాత్మ్యతలు మాట్లాడుకుంటున్నామే కానీ వాస్తవానికి అవి మనకు ఆటంకాలే. అందుచేత లోపల ఉన్నటువంటి అందరిలోనూ మన అంతర్యామ పురుషుడు ఒక్కడే. ఆ ఒక్కడే సర్వతోముఖంగా సర్వజ్ఞత్వానుభవంతో, అంటే కార్యకారణ సంబంధాన్ని పురస్కరించుకుని, అది ఎందుకు అలా జరిగిందో నీకు తెలియదు. అందుచేత కార్యకారణ సంబంధాలను పురస్కరించుకుని చేసేది ఆయనే, చేయించేది ఆయనే, అనుభవించేది ఆయనే, అనుభవించేసేది ఆయనే, అనుభవం కూడా ఆయనే, ప్రేమించేది ఆయనే, ప్రేమింపబడేది ఆయనే, ప్రేమ కూడా ఆయనే. దీన్ని బట్టి ఆలోచించండి, ఏ సంఘటన ఆయన కాదు. ఇప్పుడు ఉదాహరణ, మనం త్రిమూర్తులు ఎవరో గుద్దేశారు, గుద్దేస్తే ఏమైంది పాపం, సైకిల్ మీద అవతలకి వస్తుంటే ఎవడో మోటార్ సైకిల్ గుద్దేశాడు. ఆ గుద్దేవాడు ఆయన ప్రిపేర్ చేశాడు అక్కడ, ఆడేమో సూపర్ ఫాస్ట్గా వస్తున్నాడు, అప్పుడు ఏదో దిక్కులు చూస్తూ వస్తున్నాడు. ఈయన కూడా అప్పటిదాకా చూశాడు, ఆడే బ్రేక్ వేసి అలాగే వెళ్ళిపోతాడు కదా అని ఈయన ఏమన్నా రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఈ లోపల రానే వచ్చాడు, గుద్దేశాడు. బాధ అనుభవింపజేసేటప్పుడు ఇద్దరిలోని కూడా మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఆ ఇద్దరిలో ఉన్నది ఆయనే కాబట్టి, ఆ యాక్షన్ కూడా ఆయనే కాబట్టి. కానీ బాబా యొక్క స్మరణలో నిరంతరం ఉంటాడు కనుక, అందుచేత ఏదో స్వామి చెప్పినప్పుడు ఏదో అదే కనుక ఏదో అంటారు స్వామి గారు. సరే, దానివల్ల గోటుతో గొడ్డలదాకా పోయేది గోటుతో తీసేశారండి. ఇది కార్యకారణ సంబంధాలను పురస్కరించడం జరుగుతుందని, ఆ ఏకత్వ స్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలని, అవగాహన ద్వారానే అది సాధ్యమవుతుందని తెలియజేస్తూ బాబా సుఖ దుఃఖములు మాయలో భాగాలు, కొంత తడవు ఉండి కొంత తడవు ఉండవు. అంటే సుఖం కంచేపు ఉంటుంది, దుఃఖం కంచేపు ఉంటుంది. సుఖం వెనకాల దుఃఖం, దుఃఖం వెనకాల అమావాస్య, వెనకాల పౌర్ణమి, పౌర్ణమి వెనకాల అమావాస్య వచ్చినట్టుగా. అలాగే ఈ సైకిల్ అనేటువంటిది తప్పదు. ఆదివారం మళ్ళీ ఎప్పుడు వస్తుందండి? వారం ఆదివారం వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు 7 రోజులకు ఒకసారి రిపీట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ సుఖం వెనకాల దుఃఖం, దుఃఖం వెనకాల అసలు జీవితం అంటే కష్ట సుఖాల సంయోగము, కష్ట సుఖాల సమ్మేళనం. కష్టము సుఖము కలిస్తేనే జీవితం. అందుచేత కేవలం సుఖాలే ఉంటాయని అనుకోకూడదు. అందుచేత ఈ కష్టాల ద్వారానే నువ్వు తరించడానికి ఇది ఒక అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను నేను. సపోజ్ బియ్యం ఉన్నాయండి, అన్నం కావాలి మనకి. బియ్యం లోపల ఉడుకుతూ ఉంటుంది కదా, అంత ఉడికితేనే కానీ మనకి తినడానికి అనుకూలంగా ఉంటుందా? మరి ఉడకకుండా మరి అయ్యో పాపం బియ్యం బాధపడుతున్నాయి లోపల ఉండి అనుకుంటే మనకి అన్నం తయారవుద్దా? ఇదే జీవితం అండి, ప్రతిదీ కూడా. అలాగే మనం దాని పరిపక్వత వచ్చేదాకా ఆ బియ్యం ఎలాగైతే ఆ కుక్కర్లోంచో లేదా స్టవ్ మించో మనం ఎలాగైతే దింపమో, అది పరిపూర్ణంగా ఉడికే వరకు ఎలాగైతే దింపమో, మెహర్ బాబా కూడా అలా చూస్తూ ఉంటారు. ఉదాహరణ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వేసేదాకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. 12 విజిల్ వచ్చేటప్పటికి ఎన్ని ప్రయత్నాలు, ఎంత సీరియస్గా ఉన్నా పరుగులు వెళ్ళిపోయా, 3వ విజిల్కి వెళ్ళిపోయి ఆ స్టవ్ దాన్ని ఆపేయాలి. లేకపోతే ఒక్క సెకండ్ లేట్ అయితే అది ప్రాబ్లం, అక్కడ మనకి అది వినియోగపడదు. మెహర్ బాబా కూడా ఈ కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన అలాగే నిర్లిప్తంగా ఉంటాడు. 2 విజిల్స్ 3 విజిల్స్ వేసేదాకా చూస్తూనే ఉంటాడు. 3వ విజిల్ వేసేటప్పటికల్లా ఇదిగో చూడండి తపన. ఆ గురుగారు ఎలాగైతే నెత్తి నుంచి అయితే తీసాడో, ఇంకా ఈ ప్రాణం పోతురా బాబు అని ఎప్పుడైతే అలా అనుకున్నాడో వెంటనే గురువు కూడా, సద్గురువు కూడా, అవతారం కూడా అలాగే చేస్తాడట. అందుకని ఏది నీకు కష్టాన్ని కలిగించడు, పరిపక్వత సమర్థత ఉన్నంత వరకు కూడా నీకు అనుభవం చేస్తాడు. ఇంకోటి కూడా చెప్పారు, చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి అని.
అలాగే ఇక్కడ అర్హతను పురస్కరించుకుని కష్టాలు వస్తూ ఉంటాయి. అంచేత చిన్నవాడికి చిన్న కష్టాలు, పెద్దవాడికి పెద్ద కష్టాలు. పెద్ద కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే, బాబా నేను అంతగా ప్రేమిస్తున్నప్పుడు అంత స్థాయికి ఎదగాలంటే నువ్వు అంత పెద్ద కష్టాన్ని నువ్వు అనుభవించాలి ఎరుకతో. అందుచేత ఎంత కష్టం వచ్చినా ఈత వచ్చినోడికి లోతుతో పని ఉందండి. ఈత వచ్చినోడికి లోతుతో, ఇది లోతు ఎంత ఉంటుంది అంటాడా? ఎవడంటాడు లోతు తెలియ? అబ్బో లోతేమో నేను మునిగిపోతాను ఎవరంటారు? ఈత రాలేనోడు అంటాడు. ఈత వచ్చినోడు ఎంత లోతైనా ఎంత దూరమైనా ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అందుచేత మనకి ఈత నేర్పడానికి వచ్చారు మెహర్ బాబా. ఇందా చూడండి, మనకు 100% నీ లైఫ్ కొలాప్స్ అయిపోయిందని చెప్పాడు కదా మన సోదరు, మన బావగారు, మన పూర్ణచంద్ర గారు. అంటే 100% ఎప్పుడు పోతే? ఈత నేర్చుకోకపోతే పోతే. ఎస్, జీవితం అనేటువంటి సముద్రంలో ఈత నేర్చుకోవాలి అంటే సుఖ దుఃఖాలను అవగాహనతో, ఎరుకతో గుర్తించగలిగినప్పుడే నువ్వు నిజమైనటువంటి నీ జీవితాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకోగలవు అని తెలియజేస్తాను. అలాగే ఇష్టమైనది తారసపడితే అది సుఖంగాను, ఇష్టం ఏదైనా నీకు ఇష్టమైంది సుఖము, ఇష్టం లేనిది కష్టము. అందుచేత ఇష్టము సుఖము ఎలా వస్తున్నాయంటే నీ ఇష్ట అనిష్టాలను బట్టే కష్ట సుఖాలు అనేవి నీకు అనిపిస్తుంది, భ్రమిస్తూ ఉంటావు. ఎంత కష్టమైనా నీకు ఇష్టం అనుకోండి, అదేమవుతుంది? కష్టం అనిపించుకోదు. అలాగే ఈ జగత్తు మాయ కాదు, ఈ ప్రపంచంతో కూడా మాయ మాయ అనుకుంటాం. మాయ అంటే ఏంటి? యామాస మాయ, ఏది లేదు అది మాయ. మాయ అంటే మాయకి ఉనికి లేదు, ఉన్నదనే భ్రమ, భ్రాంతి, అసత్యము, అజ్ఞానం వల్ల లభించింది ఈ మాయ అంటానే. అది చాలా అజ్ఞానం అంటే తెలియకపోవడం కాదట, చైతన్యాన్ని భగవంతుడుగా గుర్తించలేకపోవడమే. ఉదాహరణకి ఇదంతా మాయ, ఇది ఈ ప్రపంచం అంతా మాయ అంటున్నారు. ఈవేళ చెట్లు, చేమలు, పుట్టలు, పాములు, రకరకాల జంతు జీవరాశి కనిపిస్తూ ఉంటుంది. మరి వీళ్ళందరినీ కూడా ద్వంద్వంతో చూస్తూ ఉంటాం. ఇది కుక్కని, అది పిల్లని, అదేమో ఆవని, ఇదేమో పలానా అని, ఇది చెట్టు అని, అది ఆ చెట్టు అని, ఈ చెట్టు అని చెప్తూ ఉంటాం. ఇలా ద్వంద్వాలతో నువ్వు మాట్లాడిన సేపు మాయలో ఉన్నట్టే లెక్క. అంచేత చెట్టు ఉన్నప్పుడు చెట్టులో ఉన్న దైవాన్ని చూడాలి, చెట్టులో ఉన్న దైవాన్ని చూడాలి. అంటే చెట్టు రూపంలో ఉన్న దేవుడు, పిల్లి రూపంలో ఉన్న దేవుడు, మానవ రూపంలో ఉన్న దేవుడు, కుక్క రూపంలో ఉన్న దేవుడు, దోమలు కొడుతున్నాయి కదండి మనకి, దోమల రూపంలో ఉన్న దేవుడు అనుకుంటున్నాము. ఒక దెబ్బేసి చెప్పేస్తున్నాం, అదిగో అంటే కూడా ఆయన అనుకుంటాము. మరి ఉపన్యాసాలు అంటాం. నిజంగా చెప్పాలంటే ఆచరణ, గురుగారు అన్నారు, నీకు ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టే వెంటనే అనుభవం చేస్తున్నారు. అనుభవం అనేది నీకు ఒకేసారి రాదు. అందుచేత ఎప్పటికప్పుడు అనుభవాలు. ఒకేసారి 100 మెట్లు ఎక్కాలనుకోండి, జై వీరాంజనేయమని ఇక్కడ నుంచి ఎగిరేస్తామా? వీరాంజనేయ జై శ్రీరామ్ అంటాడు ఆయన. ఒక దూకుతాడు, కొండలనే దూకేశాడు ఆయన. మరి మనం జై శ్రీరామ్ అని ఈ డాబా నుంచి దూకేస్తే మరో కొండ మీదకి వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్తాం. ఎస్, కానీ దూకొచ్చు. కానీ విశ్వాసం ఉందా? నేను దూకగలని విశ్వాసం ఉందా? నిజంగా నేను ఎక్కడికి దూకేస్తూ గాలి వెళ్ళిపోగలను. ఎక్కడ దాకాని? ఇటు బండి ఉంది పోయిందనుకోండి, లేదా మా ఇంటికి వెళ్ళిపోయాను నేను గాలి ఎగిరి. కానీ ఎగిరి ఎగగలను విశ్వాసం నాకు ఉందా? విశ్వాసం లేదు, అందుకే ఎగరలేకపోతున్నాను. కానీ ఎగరగలిగే సర్వశక్తి నాలో ఉంది. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందము ఇవన్నీ నాలో ఉన్నాయి. విశ్వాసం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఒక పంతులు గారికి ఒక బ్రాహ్మణుడు ఉన్నట, ఒక అమ్మాయి పాలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటుందట. ఏమిటేమి నాకు రోజు నువ్వు వచ్చేటప్పటికి నాకు లేట్ అయిపోతుంది, టీ టైం అయిపోతుంది, నువ్వు పాలు తేవడం లేట్ అవుతుంది అని చెప్పిందట. అడిగాడట, ఏం చేయండి బాబయ్య, మరి నాకు రేవు ఒకటి అడ్డుగా ఉంది, బలకొట్టం ఉండటం లేదు, నేను రావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది, నాకు అందుబాటులో లేదు, అంచేత లేట్ అయినప్పుడల్లా మీకు లేట్ అవుతుంది అన్నాడట. ఈ రేవు దాటడానికి నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావా? రామా అంటూ నువ్వు రేవు దాటి నడిచి వచ్చేయి నీటి మీద అన్నాడట. ఏదో సరదాగా జోగా ఉంటాడు పాపం. అలాగేనండి బాబాయ్, అలాగేనండి గురుగారు అని చెప్పేసి వెళ్ళిపోయిందట. ఆ మన్నాడు పాలెట్టుకుని నిజంగా బలకొట్టలేదు, అంటే దాటించేది లేదు, అంచేత రామా అనుకుంటా నడిచి వచ్చేస్తుందట. ఎక్కడి నుంచి ఆ నీటి మీద నడిచి అవతల పట్టుకు వెళ్ళిపోయింది. ఆయనకు పాలు ఇచ్చేస్తూ మళ్ళీ రిటర్న్ అవుతుంది. మళ్ళీ అదే నామంతో మళ్ళీ అవతలకు వచ్చేసింది. ఈ మధ్య కొన్ని రోజులు పోయిన తర్వాత దానికి అనుభవం వచ్చిందట. ఏంటి ఈ మధ్య కరెక్ట్ టైంకి తెచ్చేస్తున్నా, ఏంటి సంగతి అని అడిగేట. ఇదే ఉందండి, మీరు చెప్పిందే కదా, మీరు రామనామస్మరణ చేసుకుంటూ నన్ను నడిచి వెళ్ళిపోమన్నారు, అంచేది నీటి మీద నడిచి వెళ్ళిపోతున్నారండి గురుగారు అన్నదట. అదేంటి నేను నిజమా కాదు ఏం చెప్తుందని మళ్ళీ వెనకాలే ఫాలో అయ్యాడట.
అలాగే మంత్రం చదువుకుంటా నామం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడుచుకుని మామూలుగానే. ఓహో, అయితే నేను చెప్పింది నాకు తెలియకుండానే ఇంత మహత్యం ఉంది ఇందులో, అయితే మనకు ట్రై చేద్దామని కావాలి. 2 అడుగులు వేసాడంట రామారామ అని, 3 ఇందులు మునిగిపోయాడంట. ఎందువల్ల అంటే వీడికి చెప్పడం తెలుసు కానీ దాని ఆచరణలో లేదు, నిజంగా నమ్మలేదు. ఇప్పుడు నేను దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, బాబా అంటారు నువ్వు దేవుడు అంటే ఎవరు నన్నేనా మనం ఎంత చూసుకుంటాం. అంచేత దేవుడు అని అంటే ఆయన భావనలో ఆయన అనుభవంలో మనందరం దేవుడమే. కానీ నీకు తెలియదు నువ్వు దేవుడు అని. ఒకవేళ విన్నా కానీ ఆ అనుభూతికి రావాలంటే ఎక్కడికి పోతావు చిన్నవాడా అని మన సంస్కారాలు మనం పట్టుకుని ఏలాడబడతా ఉన్నాయి. అంచేత మన సంస్కారాలు మనం ఎక్కడికి వెళ్ళినట్లేదు, ఆచరణలో పెట్టినట్లేదు, అనుభవం రానివ్వట్లేదు. అందుచేత నీ సంస్కారాలతో నువ్వు బంధించబడ్డావు కనుక నీ లోపల ఉన్నటువంటి దైవత్వం జాగృతం కావడం లేదు. అందుకని ఇక్కడ విశ్వాసం ప్రధానం, ఆనందం మనం పొందాలి అంటే. అంచేత మనకి ఒక పాట ఒకటి ఉందండి దేవదాసులో, బాధే సౌఖ్యమనే భావన రాని అదే. అంచేత బాధే సౌఖ్యం అనేటువంటి ఎరుక కావాలట. ఆ ఎరుకే నిత్యల ఆనందము బ్రహ్మానందము అని తెలియజేశాడు ఆయన. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా. సారా ఇంతేనయా అని అంటారు. సారము వేదాలలో సారం ఇంతేనయా అని చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్పాడండి. అంచేత కవులలో ఆయన జాగృత అవుతాడు, అంత దివ్య సత్యాలు చెప్తూ ఉంటాడు. అంచేత జగత్తు మాయ కాదు, మాయగా అగుపిస్తుంది నీకు. ఇది పుస్తకము కాదు, ఇది బ్రహ్మము. కానీ నీకు పుస్తకముగా అగుపింపజేసేదే నీలో మాయ. అందరిలోనే ఉంది కాబట్టి ఆ మాయాలోలమే మనందరం కూడా ఇది పుస్తకం అంటున్నాం. కానీ వాస్తవానికి ఇది పుస్తకము అంటే పుస్తక రూపంలో ఉన్న బ్రహ్మము. అలా అర్థం చేసుకుంటే చాలా దగ్గరికి అయిపోతున్నట్టు లెక్క. ఓకే, మాయ యొక్క ప్రిన్సిపల్ నీలోనే ఉన్నది. ప్రిన్సిపల్ అంటే ఆ మాయను పోషించేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మాయకు అవసరమైనటువంటి పొటెన్షియల్ నీలోనే ఉన్నది. అంటే లోపల ఉన్న దాని కనుక నువ్వు తీసేస్తే ఏమవుతుందంటే ఈ మాయ నుంచి నువ్వు దూరం అయిపోతావు. మాయమైపోద్ది అన్నారు. మాయమైపోవడం అంటే అలాగే మెహర్ బాబా సర్వం కలియుగం బ్రహ్మను పోషిస్తోంది అని తెలియజేశారు. ఓకే, మరి ఇదంతా మాయాలో ఉన్నావు కాబట్టి మాయను మాయగా గుర్తించాలి. అయితే బాబా ఇక్కడ ఏం చెప్పారంటే నువ్వు మాయగా భ్రమిస్తున్నావు, మాయ కాదు బ్రహ్మము అన్నారు. ఇంకా ఏంటంటే మనలో అడ్వాన్స్ అయిపోయి ఈ ఆధ్యాత్మిక జీవనంలో మనం జీవిస్తూ ముందుకు పురోగమిస్తున్న మనం అందరం కూడా ఒక్కొక్క అడుగు ముందుకెళ్తుంటే ఏమవుతుంది, చైతన్యము మార్గాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే సంస్కారాలన్నీ కూడా చైతన్యముతున్న సంస్కారాలన్నీ కూడా నీ ప్రగాఢమైనటువంటి విశ్వాసంలో రహితమై అందుచేత నీకు మార్గము పలచబడుతూ ఉంటుంది. పలచబడి నీకు ముందుకు పురోగమించుకుంటూ వెళ్తూ ఉంటావు. అందులో భూమికలు తారసపడతాయి, మహిమలు తారసపడతాయి, మనసు తారసపడుతుంది, మనసు యొక్క లేమితనం తారసపడుతుంది. అలాగే దైవాన్ని డైరెక్ట్గా ముఖాముఖి చూడగలిగే సమర్థత నీకు వస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అహం బ్రహ్మాస్మి అనే అనుభవం ఎవరైతే పొందుతారో మొదటి ప్రయాణం యొక్క అంతిమ స్థితి అహం బ్రహ్మాస్మి అని తెలియజేశారు. అంచేత నేను బ్రహ్మమునని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు ఈ చరాచర జగత్తంతటిని చూస్తూ ఇదంతా బ్రహ్మముగా దర్శిస్తాడు. అప్పుడు సర్వం కలియుగం బ్రహ్మ అని తెలియజేశారు. వాళ్లకు బ్రహ్మానుభూలం ఉన్నారు కాబట్టి ఈ సృష్టి అంతా కర్తలామాలకమై బ్రహ్మము అంతా బ్రహ్మమనే భావనలో నిలబడి అనుభవానికి తెచ్చుకోగలిగాం. కానీ ఇప్పుడు బ్రహ్మముగా మనకు కనిపిస్తుందంటే మాయలో ఉన్నాం కాబట్టి మాయగానే ద్వంద్వంతో కనిపిస్తుంది. ఇంకొకటి మన ద్వంద్వంలో ఉన్నంతసేపు మాయలో ఉన్నట్టే. సుఖం కోసం దుఃఖం కోసం అన్వేషించకూడదు. అందుచేత అన్నీ కూడా సమత్వ దృష్టితో కావాలి. అభేద దర్శనం జ్ఞానం అన్నారు. జ్ఞానము అంటే మన జ్ఞానంతో జీవిస్తున్నామంటే అర్థం భేదము చూడకుండా ఉన్నప్పుడు నిజంగా జ్ఞానులమే. భేదం చూడకూడదు. స్త్రీ అని పురుషుడని ఉన్నవాడని లేనివాడని మంచిని చెడుని ఏమీ లేదు. అంతా బ్రహ్మము, అంతా బ్రహ్మము, అంతా రామమయం అని మనం చూడండి రామదాసులో పాట విన్నాం. అంతా బ్రహ్మమయం, అంతా మెహరమయం అనే భావన నీలో క్షణక్షణము ఎస్టాబ్లిష్ అయిపోయిందో ఎప్పుడైతే అంతా బ్రహ్మము అంతా మెహర్ బాబాయే అనుకున్నావో సర్వే సర్వత్రా బాబాని దర్శిస్తావు. బాబా అంటే చైతన్యాన్ని దర్శిస్తూ ఉంటావు.
ఆ విధంగా చూసినప్పుడు సర్వం కలియుగం బ్రహ్మ, అంతా బ్రహ్మముగానే నువ్వు దర్శించగలుగుతావు అని తెలియజేస్తున్నారు. సృష్టి అంతా బ్రహ్మమే అయినప్పుడు సుఖ దుఃఖాలకు, అనిష్టాలకు, లాభ నష్టాలకు, మంచి చెడులకు ఉనికి ఎక్కడ ఉన్నది? అందుకు వ్యక్తి తన అజ్ఞానంలో అవి నిజం అనుకుని వాటికి ప్రాధాన్యత ఇయ్యడం ద్వారా ఈ సుఖము నిజము, ఈ దుఃఖము నిజము, ఈ భార్యాభర్తలు, ఈ దంపతులు, ఈ జీవన విధానం అంతా నిజము అనుకుంటున్నావు. అందుచేత ఏది నిజము కాదు, ఇదంతా కూడా ఒక స్వప్నము, ఇదంతా ఒక నాటకము, ఇదంతా కూడా ఒక పాత్రధారిగా నువ్వు ఈ సినిమా జీవిస్తున్నావు. ఇది ఒక సినిమా. ఈ సినిమాలో నీ జీవితం పుట్టిన కాడి నుంచి నీ జీవిత చరిత్ర, నా జీవిత చరిత్రలో నాకు సంబంధించిన వాళ్ళు, నా భార్య, బిడ్డలు, ఇరుగు పొరుగు, అన్నదమ్ములు, ఈ సమస్తమైనటువంటి నా ప్రపంచం, నా కొరకు ఈ ప్రపంచాన్ని నా ప్రపంచంగా వినియోగించుకుంటున్నాను. అంచేత నా సినిమా అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో సినిమాకి మళ్ళీ ప్రిపేర్ అయిపోతాను. మళ్ళీ అక్కడ కొత్త సినిమా ఏర్పడుతుంది. అలాగే జననాలు మరణాలు. జనన మరణం అంటే ఏంటి? కొత్త సినిమా, కొత్త క్యారెక్టర్. అలాగా. అందుకని ఇదంతా నిజము కాదు, సుమా బ్రహ్మాన్ని భావించుకోవాలి. లేని దానికి ఉనికి కల్పించి వాటికి బంధింపబడిపోతున్నావు అన్నారు మెహర్ బాబా. ఇదంతా లేదయ్యా, అది నిజము అని భ్రమిస్తూ దానికి ఉనికి ఇస్తున్నావు, దానికి ప్రాధాన్యత ఇస్తున్నావు. అందుచేత ఈ ప్రాధాన్యతకు ఇవ్వకుండా లేమితనము, గాలి లాగేయాలి దానికి. అంటే గాలి, బాల్లో గాలి నుంచి ఏ పది ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటుంది. అదే గాలి తీసేస్తే ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. అంచేత మనం కూడా ఇది ఎంత నిజము అనేటువంటి భ్రమను మనం కల్పించుకుని ఆడిస్తున్నాడు ఆయన. జై బాబా. అయిపోయింది. ఓకే, అయిపోయింది. 10 నిమిషాలన్నా గంట అయింది. లాస్ట్ లైన్లోకి వచ్చాను బాబా. ఇంకో పేజీ ఉంది. ఓకే, జై బాబా. ఎంత చెప్పుకున్నా ఓలేదు, పర్వాలేదు. ఒక విషయం ఓకే అమ్మా, జస్ట్ కన్క్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, ఆధ్యాత్మిక జీవితం అయినా లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే కొద్దీ, తినే కొద్దీ టేస్ట్ తవ్వే కొద్దీ అలాగా పెరుగుతూ ఉంటుంది. అందుకని ఎంత చెప్పుకున్నామో, ఎంత విన్నామో అనేది కాదు, కానీ ఎంత నీ అనుభవానికి వచ్చింది, ఎంత ఆచరించగలిగావు అనేటువంటిదే మనకు ప్రధానం. అందుకని ఇక్కడ ఏమిటంటే, వింటున్నారు కాబట్టి చెప్తున్నాను, మైక్ వచ్చింది కాబట్టి ఇంక వదలలేకుండా మనం మైకస్తులుగా కాదు, కానీ ఎరుకతుంటే మాట్లాడుతూ ఉంటాను. నాకు ఎక్కడంటే ఇప్పుడు ఎవరెవరో వీళ్ళు మాట్లాడించాలి మాట్లాడించారు, లోపల ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుంది చార్ట్, దానికి అనుగుణంగా మాట్లాడుతాం, లేదా దానికి అనుగుణంగా పిలుస్తూ ఉంటాము. అదొకటి. రెండోది ఏంటి, ఇప్పుడు పావు గంటలు అయిపోయింది, ఒక్క నిమిషం ఉంటే కూడా 100 మాటలు మాట్లాడవచ్చు. అందుకని ఇక్కడ ఏమవుతుంది, మాట్లాడడం ప్రధానం కాదు కాబట్టి, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళడమే మన ప్రధానం కాబట్టి, ఎంతసేపు మాయ 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 గురించి చెప్పుకుంటూ మళ్ళీ మాయా ప్రవాహంతో మనం వెళ్ళక తప్పదు. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇది మాయ మాయ అంటాం, మళ్ళీ మాయా ప్రవేశం జరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది మన పని కాదు, లోపల ఉన్న సంస్కారాలు కళ్ళాలు వేసి లాగేస్తూ ఉంటుంది. అందుకని మనం తప్పనిసరిగా మనం మాయకి మళ్ళీ, అంటే బాబా అన్నారు, ఎంత మాయ అయినా నువ్వు ఎరుక కలిగి జీవించండి అన్నారు. అందుకని బాబా ఆ ఎరుకను మనకు ప్రసాదించాలని, మాయను అధిగమించేటువంటి ఆ సామర్థ్యాన్ని, శక్తిని, తనకు సంబంధించిన జ్ఞానాన్ని, ఆయన ప్రేమను మనకు అందించాలని, ఆయన ప్రేమ ద్వారా మనందరం తరించేటట్టుగా ఆయన అనుగ్రహం మనపై ఉండాలని, ఆ అనుగ్రహాన్ని పొందడానికి అవసరమైన సంసిద్ధతను, అవసరమైనటువంటి అవకాశాన్ని ఆయన కలిగిస్తూ మనందరినీ కూడా ఉన్నత మార్గంలో ముందుకు పురోగమించాలని, ఆయన సన్నిధిలో మనందరం కూడా ఎరుకతో, ఆ దివ్యత్వాన్ని ఎరుకతో అనుభవించాలని, త్రికరణ శుద్ధిగా మనందరికీ అవసరమైన సహాయాన్ని అందించమని మన అందరి తరఫున త్రికరణ శుద్ధిగా మెహర్ బాబా యొక్క పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మెహర్ బాబా గారికి, గురుదేవుడికి, అమ్మగారికి, అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి బాబాచే అవకాశం ఇవ్వబడినటువంటి మన పద్మనాభరాజు గారికి, వారి సతీమణి దేవి గారికి, అలాగే ఇక్కడ కార్యకర్తలు ఎంతో మంది 4 రోజుల నుంచి చాలా కాలం పనిచేస్తున్నారు. వారందరూ కూడా
మెహర్ బాబా ప్రేమలో తరించాలని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ విశ్వసిస్తూ ఈ అవకాశాన్ని ఇలాంటి అవకాశాలు మనకి ఎన్నెన్నో కలిగించాలని అందరూ కూడా ఆయన ప్రేమలో వాలాడాలని ఆయన అనుగ్రహాన్ని పొందాలని త్రికరణ శుద్ధిగా భావించుకుంటూ ఇప్పుడు మనం హారతి కార్యక్రమానికి మనం పురోగమిద్దాం. అవతార్ మెహర్ బాబా की जय. मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय.